హలో హాయ్ అండి, కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం. ఇవాళ అయితే నేను కోడిగుడ్డు టమాటా చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు కూడా చూపిస్తాను ఎలా చేశానో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. దీంట్లో 2 గంటెలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, అవి కొన్ని వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరగాయ ఒకటి తుంచి వేసుకుందాము. దీంట్లో కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాము. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, అవి వేసేసుకుందాము. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి ఎర్రగా వచ్చే విధంగా వేయించుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకొని ఇది మొత్తం వేగిన దాకా వేయించాలండి. ఈ ఎర్రగా వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని దీంట్లో మనం తగినంత కారం కూడా వేసేసుకుందాము ఒకేసారి. కారం కూడా వేసుకొని ఇది ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకుందామండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నేను ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకుందాము టమాటా ముక్కలు. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మనకి మసాలా అనేది టమాటా ముక్కకి బాగా పడుతుందండి. ఇది కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లు వేయాలి కదా. నేను కోడిగుడ్లు ఉడకపెట్టి 3 పక్కన పెట్టుకున్నాను. ఇవి శుభ్రంగా పెంకు తీసేసి 2 సగాలుగా కట్ చేశాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్క మగ్గిందేమో చూద్దాము. ఇలా టమాటా ముక్క కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మనం కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసి, అవి నేను కూరలో పక్కకని ఎలా వేస్తున్నానో చూడండి. కూర ఒక సైడ్ కనుక్కొని నేను ఒక్కొక్కటి తీసుకొని ఇలా తిరగేసి పెడుతున్నాను బాండీలో. ఇలా అన్నీ ఇలాగే పెట్టుకోవాలి. కూర ఒక సైడ్ కనుక్కుంటూ కోడిగుడ్లు తిరగేసి పెట్టుకుంటే కోడిగుడ్లు అనేది చాలా అంటే చాలా రసం పీల్చుకుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సైడ్కి ఉన్న కూరని ఆ గుడ్ల మీద వేద్దాము. అలా ఒక్కొక్కటి సైడ్ కనుక్కుంటూ కోడిగుడ్లు పెడుతున్నాను. ఇప్పుడు మనం సైడ్కి ఉన్న కూర గుడ్ల మీద వేసుకుందాము. కోడిగుడ్లు టమాటా రసాన్ని పీల్చుకుంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత మూత పెట్టేద్దాము ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీసి ఇవి కోడిగుడ్లన్నీ ఇలా పెట్టాం కదా, ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరగేసుకుందాము. తిరగేసేటప్పుడు నిదానంగా తిరగేసుకోవాలండి ఒక్కొక్కటి. నేను ఎలా తిరగేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం స్పీడ్గా చేసేసామంటే గుడ్లు విరిగిపోతాయి, ఆ చందమామ కూడా ఊడిపోతుంది. కూరలో అంతా కలిసిపోయి టేస్ట్ అనిపించదు. ఇప్పుడు నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూర.
ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాము. పైన కొంచెం కొత్తిమీర జల్లుకున్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మా వీడియోని అందరూ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.